ధైర్యైన దేవుని పేరిట క్రీస్తు యేసు నామమున శుభం పలికి ప్రియులైన పిల్లలకు తెలియజేసేది. యోసేపు జీవితం. ప్రతివాని జీవితంలో దేవుడు రాసుకున్న ఒక గాథ, ఆ జీవిత గాథ, ఒక యోసేపు జీవిత గాథ, ఒక అబ్రహాము జీవిత గాథ, ఒక ఇస్సాకు జీవిత గాథ, ఆదాము నుండి ఈనాటి వరకు ప్రతి మనుషుని యొక్క జీవిత గాథ మీద ఆయన రాసుకుంటాడు. వ్రాయబడిన ప్రకారం, ఇదిగో తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. వ్రాయబడిన ప్రకారం, వ్రాయబడిన ప్రకారం, వ్రాయబడిన ప్రకారం. అదేవిధంగా క్రీస్తు దేవాలయంలోకి వచ్చినప్పుడు యేసు ఆయన గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన వచ్చాడు అని వ్రాశాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 24. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు. ఆయన మరణం, ఆయన సేవ, తండ్రి ఇష్టాన్ని ఆయన జీవితంలో నెరవేర్చడం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన వెళ్ళిపోతున్నాడు. సిలువెక్కాలి, కొరడాలతో కొట్టాలి. ఈ తరంలో నీ గురించి, నా గురించి వ్రాయబడిన ప్రకారం, వ్రాయబడిన వారం, ముందు రాతలు, తర్వాత మన జననం, ఈ కాలంలో పుట్టడం. అనవసరంగా ఎవరో భూమి మీదకి రాలేదు, అనవసరంగా బ్రతుకుతున్నారు. సమాజంలో 760 కోట్ల మంది వాళ్ళ జీవితాలు నిర్వీర్యం అయిపోయి ఎవరి కోసం బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలీదు. ఒకటి, కన్నవారు చెప్పకపోవటం. 2, కన్నవారికి తెలియకపోవటం. 3, ఏమీ తెలియని వారుగా పుట్టి బ్రతకడం. అప్పటికి సమాజంలో ఎందుకు బ్రతకాలో అన్నది ఒక ట్రెండ్ అనేది ఆనాటికి ఏది ఉంటే ఆ ట్రెండ్ ప్రకారంగా బ్రతుకుతూ ఉంటారు. ఇప్పుడు టోటల్గా ప్రపంచం అంతా పొల్యూట్ అయింది. ఇప్పుడు వీళ్ళకి చెప్పడం చాలా కష్టం. ఏ స్థాయిలో ఉన్నారంటే ఈరోజు ప్రపంచం, కరోనా, లాక్డౌన్, మీరు బయటకు రాకండి చచ్చిపోతారంటే, మేము చచ్చైనా చేస్తాం కానీ లాక్డౌన్ తీసేయమని గొడవ చేసే రోజులు ఇవి. ఇది ట్రెండ్. ప్రియులరా, మనం రాయబడిన వారమైన మనము, వ్రాయబడిన వారి కోసం మనం ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుని మనం మాట్లాడుతున్నా వాళ్ళెవరు పట్టించుకోవట్లేదు, మాట్లాడటం లేదు, మారు మనసు పొందటం లేదు. కనుక ఈ జీవితం అలాగే హరించుకుపోతుంది. దేవుడు రాసుకున్నాడు ప్రతి మనిషి కోసం. రాసుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది దేవునికి దొరికారు. వాళ్ళు నా పిల్లలు. మిమ్మల్ని చూసేటప్పుడు ఇంతమందినా అని బాధపడుతూ ఉంటాను. ఎక్కడ 760 కోట్లు, ఎక్కడ ఈ వేల మంది, కోట్ల సంఖ్యలో చెడిపోయిన వారు ఉంటే రక్షణ మార్గంలో వేల సంఖ్యలో ఉన్నారు. బాధ అనిపిస్తుంది. హృదయం అంతా కకావికలంగా మారిపోద్ది. దీనికోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలి?
నా పిల్లలందరూ కాళ్ళు చేతులు కట్టబడిన వారుగా బయటికి వెళ్ళి వాక్యాన్ని చెప్పకుండా, పల్లెలకు వెళ్ళి వాక్యాన్ని మాట్లాడకుండా లాక్డౌన్లో లాక్ అయిపోయారు. చేయాలని కుతూహలత, ఆతురత, ఆవేదన నా పిల్లల్లో, నాలో ఉన్న చేయని మరణకరమైన వ్యాధి ప్రపంచంలో దేవుడు నర సమాజం మీదకి పంపించాడు. ఇందులో విననివారు, వినేవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు దైవ అనుకూల పరిస్థితిని బట్టి. ప్రియులారా, వ్రాయబడిన వారు నా పిల్లలు, మీ కొరకు దేవుడు రాసినవన్నీ జరిగిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యోసేపు వ్రాయబడినవాడు. వ్రాయబడిన వాని జీవిత గాథను మనం చదువుకుంటున్నాం. 5వ వచనం, 45వ అధ్యాయం ఆదికాండం, 45 ఆదికాండం, 45 అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కనుక జీవితంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ ఒక మంచి విషయంలో మనకు జరుగుతుంటాయో, అవి కష్టాలు కానీ సుఖాలు కానీ, అన్నిటినీ కూడా మీరు నెగిటివ్గా తీసుకోకండి, అన్నీ పాజిటివ్గానే తీసుకోండి, అన్నీ మీకు ఫేవరబుల్గానే చూసుకోండి. తొందరపడి దేవుణ్ణి నిందించటం, తొందరపడి మళ్ళీ మనమే తిట్టుకోవటం, నిరాశపడటం, మన జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు అడుగేయాలి. ఇందులో ఏ ఒక్కరిని నిందించే అవసరం లేదు. యోబు భార్య అసహ్యంగా మాట్లాడుతుంది యోబు దగ్గరికి వచ్చి. అప్పటి యోబు పరిస్థితి, ఆ రోజు సిచ్యుయేషన్, ఆయన గోళ్ళు ఎరిగిపోయి చిల్లబెంకులతో గోక్కుంటున్నాడు. శరీరం అంతా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. దేవుని వల్ల మంచి అనుభవించవచ్చు కానీ కష్టం అనుభవించకూడదా? దేవుని వల్లే జరిగింది అది. సాతానుకు అనుమతి ఇచ్చాడు, సాతాను మొత్తింది. ఇదంతా జరగటానికి ప్రధాన కారణం యోబు గొప్పవాడు. తాను పెట్టిన పరీక్షలో, సాతానుతో తను పెట్టుకున్న పరీక్షలో తన కొడుకు తనని గొప్ప చేస్తాడు అనుకున్నాడు దేవుడు. కనుక కార్యక్రమాన్ని అనుమతించాడు సాతానుకి. మన జీవితంలో కూడా సంభవించి ఇలాంటి పెను మార్పులు అనేవి మనం ఆలోచించాలి. ఏ ఇంట్లోనైనా ఒక శవం పోతే తట్టుకోలేరు కొంతకాలం. నా ఇంట్లోనైతే 3 శవాలు పోయి తట్టుకుంటున్నాను. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది. ఇంచుమించు దేవుని వల్ల ఎన్నో కలుగుతుంటాయి. అవి కష్టాలు కానీ, లేములు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, చావులు కానీ, మేలులు కానీ, సుఖాలు కానీ, ఏవైనా దేవుని వల్లే కలుగుతాయి. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోయి, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి దేవుని లాంటి మహానీయుల్ని దూషించడం మంచిది కాదు. నా మనసుకు అదే నచ్చ చెప్తున్నాను నేను. మాటి మాటికి వద్దు, తప్పు చేయకూడదు. ఈ 5వ వచనంలో, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, ఇదంతా దేవుని వల్ల కలిగింది.
చిన్నవాడైనా పసివాడైనా తన అన్నలకు జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాడు. దేవుని గురించి చెప్పి, దేవుని గురించి. ఇంతమంది అన్నల్లో దేవుని గురించి ఆలోచించేవారు తక్కువయ్యారు. అప్పటికి కడసారివాడు బెన్యామీను ఇంకా పసివాడు. యాకోబు ఎక్కువగా ప్రేమించినవాడు యోసేపు. దేవుడు కూడా బాగా ప్రేమించినవాడు యోసేపుని. యాకోబు ఎంత ప్రేమించాడో తన కొడుకుని. తన కొడుకు కంటే ముందుగా దేవునికి కొడుకు అయి ఉన్నాడు గనక యోసేపు దేవుడు ఇంకా ప్రేమించాడు. కనుక ఆ కుటుంబానికి ఒక కథ, ఒక గాథ యోసేపులో ఒక పార్ట్గా చేశాడు యోసేపుని. మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని మనం ఆలోచించాలి, లాభం కానీ నష్టం కానీ. నియంతలో నువ్వు చేసే పొరపాటు అది దేవుని మీద సంకల్పంగా భావించకూడదు. బైబిల్ ప్రకారంగా మన జీవితం నడుస్తుంది అంటే, బైబిల్ ప్రకారంగా మన జీవితం నడుస్తుంది అంటే అది దేవుని ఇష్ట ప్రకారంగా వెళుతుంది అని అర్థం చేసుకోండి. మరి అన్నిటినీ మనం ఎలా అనుకోగలం అండి? దేవుని పనులన్నీ దేవుని పనులు కావని మనం ఎలా అనుకోగలం అని మీరు అనుకోకుండా ఉండటానికి ఈ విషయం చెప్తున్నాను. మీ జీవితం వాక్యానుసారమైనదైతే, దేవుని మాటల ప్రకారము మీ బ్రతుకును కొనసాగిస్తే, వెనక్కి తిరగకుండా నాగటి మీద చెయ్యి వేస్తే అది దేవుని ఇష్టం. ఇందులో నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేస్తుంది దేవుని ఇష్టం మీద నువ్వు ప్రయోగించావనుకో, దాన్ని అట్టు పెట్టావనుకో, దేవుణ్ణి బ్లేమ్ చేసిన వాడు అవుతావు. దేవుని ఇష్టాన్నే నీ జీవితాశయంగా తీసుకోవాలి తప్ప నీ ఇష్టాన్ని అది దేవుని ఇష్టంగా నువ్వు మలిచి చెప్పకూడదు, అనుభవించకూడదు. దేవుని ఇష్టం అని అనుభవించకూడదు. ఎందుకంటే దేవుని దయాపూర్వక సంకల్పమే దయాపూర్వకమైనది అంటాడు. దయతో కూడుకున్నది. దేవుని సంకల్పం దయాపూర్వకమైనది. తన దయాపూర్వకమైన సంకల్పమును బట్టి క్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా చేసుకోవాలని కోరుకున్నాడు. అదే దయాపూర్వక సంకల్పం. కక్ష కానీ నీ మీద బాధ కానీ ఆయనకు లేదు. తండ్రి అర్థం కావాలి. ప్రపంచంలో మనిషికి అర్థం కాని తెలియని ఒకే ఒక సంగతి దేవుడు. ఆయన గురించి ఎవరు ఇంతవరకు చెప్పలేదు. తప్పులు చేస్తే ఆపద ముక్కులు వాడని పేరు పెట్టారు కొంత జనం. గుడికి వెళితే దేవుడు ఆశీర్వాదాలిస్తాడు అనుకున్నారు మరికొంత జనం. అసలు దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు, ఎందుకు 2 చోట్లకి వెళ్ళాలి అనుకునేది మరికొంత జనం. ఇలా విభజన జరిగి ఒక్కరు కూడా దేవునికి పనికిరాకుండా పోయారే తప్ప దేవుని కోసం వాళ్ళు లేరు. దేవుని కొరకు చెప్పేవాళ్ళు లేరు. దేవుణ్ణి తెలుసుకునేవారు లేరు. దేవుని మీద పరిశోధన లేదు. ఒక పురుగు మీద పరిశోధన, ఒక వైరస్ మీద పరిశోధన, ఒక వ్యవసాయం మీద పరిశోధన, ఒక అంతరిక్షం మీద పరిశోధన. ఎన్ని పరిశోధనలు మనిషికి వాడి మస్తిష్కంలో. కానీ దేవుని మీద పరిశోధన, తండ్రి మీద పరిశోధన. ఆ దేవుడు ఎవరో కాదు, నీ తండ్రి. కొన్ని మతాల వారు మనం దేవునికి సేవకులు, బానిసలు, పనివాళ్ళం అనుకుంటున్నారు ఈరోజు. మరికొంత జనం మనం దేవునికి పిల్లలము కానీ దేవుణ్ణి తెలుసుకోకున్నారు వీళ్ళు, ఈ జనం. నిజంగా దేవుణ్ణి తెలుసుకోవటం అనేది ఒక అద్భుతం.
మేలు. అది మనకు మేలు. ఆ మేలుని ఎవరు ఆలోచించటం లేదు. నిజంగా యోసేపు జరిగిన సందర్భాన్ని అన్నలతో చెప్తూ, నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. నన్ను అమ్మేసామని బాధపడుతున్నారా మీరు? ఇంకానా? బాధపడకండి. అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. దాని గురించి మీరు అసలు ఆలోచించవద్దు, బాధపడకండి, ఏడవద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు ఇలా చేయటం వల్ల నన్ను, మీ ప్రాణాలందరి రక్షణ, నా తండ్రి కుటుంబాన్ని కాపాడాలనే ఆలోచన నా కన్న తండ్రి అయిన పరలోకపు తండ్రికి ఉన్నందున ఆయన నా ద్వారా మిమ్మల్ని అందరినీ మీ ప్రాణాలను రక్షించడానికి వేసిన పథకం, సంకల్పం, దయాపూర్వక సంకల్పం. అలా మన కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు తీసుకునే ఒక మంచి నిర్ణయం. అన్న తర్వాత 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు, ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఆకాశ నక్షత్రాలు, సముద్ర తీరమునున్న ఇసుక రేణువులు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన ప్రమాణం, నీ సంతానాన్ని సముద్ర తీరమునున్న ఇసుక రేణువులుగా చేస్తాను. నీ సంతానాన్ని అబ్రహాము నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ సంతానాన్ని ఆకాశమందల నక్షత్రాలుగా చేస్తాను. నువ్వు లెక్కింపలేనంతమంది. ఈ శేషాన్ని కాపాడుకోవాలిగా. నాన్నకు పుట్టిన మన 12 మంది కొడుకులు, మన గోత్రాలు, తాతయ్యకి ఇచ్చిన వాగ్దానం, ముత్తాతయ్యకి ఇచ్చిన వాగ్దానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను ఒప్పుకొనుటకు సిగ్గుపడేవాడను కాను అన్న మన తండ్రి ఈ కుటుంబంలో శేషాన్ని ఎన్నుకున్నాడు. తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. మీరు ఈ తక్కువ మంది మరో 5 ఏళ్ళు మళ్ళా మీరు కనాన్లో ఉంటే చచ్చిపోతారు ఆకలితో. ఈరోజు కూడా ప్రపంచంలో ఆకలి చావులు విపరీతంగా ఉన్నాయి. ఈ తుఫాను వల్ల ఎన్నో 100 హెక్టార్లు, 1000 హెక్టారుల పంట నాశనం అయిపోయింది. రైతులకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆకలి చావులు. ఆఫ్రికా ఖండంలోని ఎన్నో దేశాలు ఆకలితో అలమటించిపోయి చచ్చిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహారం, శరీరానికి అవసరమైన విటమిన్స్తో, ప్రోటీన్స్తో ఉన్న ఫుడ్ లేదట. ప్రపంచ దేశాల్లో చాలా కొన్ని కోట్ల మందికి చచ్చిపోతున్నారు వాళ్ళు కూడా. ఏదో రోగం వచ్చి పోతుందంటున్నారే కానీ పోషకాహారం లేకపోవటం వల్ల, అంటే శరీరానికి అవసరమైన విటమిన్స్తో, ప్రోటీన్స్తో కలిపిన ఫుడ్ ఉండాలి వాళ్ళకి. గంజన్నం తింటే బతికేస్తారా అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎంతో కాలం బ్రతకరు. శరీరంలో ఉన్న అవయవాలు ఒక్కొక్క ఎన్నో రకాల విటమిన్స్ కలిగి, ప్రోటీన్స్ కలిగి ఉంటున్నాయి. అవి వెళ్ళాలి, ఆ ఫుడ్ లోపలికి వెళ్ళాలి. ఏ దేశంలో పండిన పంట, అవి పళ్ళు కానీ, కాయలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ, అన్నిటినీ దేవుడు ప్రకృతిలో కలిగించాడు. అంటే పోషకాహారం. ఆ ప్రాంతంలో దొరికిన పక్షులు తినాలి, ఆ ప్రాంతంలో దొరికిన జంతువులు తినాలి, ఆ ప్రాంతంలో పుట్టిన పళ్ళు తినాలి, ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి. అది పోషకాహారం.
మద్దు మాంసాలు తినాలని కాదు. మాంసం తిన్నవాడికి మాంసకృతులు వస్తాయి, పప్పు దినుసులు తిన్నవారికి మాంసకృతులు వస్తాయి. మాంసకృతులు కావాలి శరీరానికి. ఒట్టు మాంసం తింటేనే సరిపోతుందంటే ఉన్నవాళ్ళు తింటారు, లేని వాళ్ళు ఏం తింటారు? డబ్బున్నవాడు యాపిల్ తింటాడు, డబ్బు లేనివాడు జామ పండు తింటాడు. చాలు. ఒక యాపిల్లో ఎంత పోషకాహారం శరీరానికి ఉందో ఒక జామకాయలో కూడా అంతే పోషకాహారం ఉంది. ఇది పేదవాడి ఫ్రూటు, అది ఉన్నవాడి ఫ్రూటు. మీరేమనుకుంటున్నారు? 7 ఏళ్ళు కరువు, ఈ 7 ఏళ్లలో 2 ఏళ్ళు ఇదిగో మీరు కలుసుకోవటం, నా దగ్గరికి రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు ఆహారం లేక మీరు అక్కడ కనాన్లో చచ్చిపోతారు. ఆహార కొరత. దేశాల నుండి ఈజిప్ట్ దేశానికి వస్తున్నారు ఫుడ్ కోసం. ప్రయాణించగలిగినంత దూరంలో ఉన్న వాళ్ళే రాగలరు, కానీ ఎక్కడో సముద్రాలు దాటుకొని ఇంత దూరం రావాలంటే కష్టం కదా ఎవరైనా. ఈరోజంటే అన్నీ సదుపాయాలు ఉన్నాయి కనుక ప్రపంచంలో ఏ మూల ఏది పండినా అది ప్రపంచంలో ఏ మూలకైనా డబ్బున్నవాడు రప్పించుకుని తింటున్నాడు. మరి డబ్బు లేని వాళ్ళు సోమాలియా లాంటి అటు కడువు దారిద్ర్యపు రేఖ దిగులు బ్రతుకుతున్న ఆ ప్రజలకి కనీస పోషకాహారం లేక మట్టిని రొట్టెలుగా చేసుకు తింటున్నారు వాళ్ళు, ముక్కలుగా ఎండబెట్టి. వాళ్ళ ఆకారాలు చూడండి, వాళ్ళ శరీరాన్ని చూడండి. కళ ఉండదు, జీవం ఉండదు. కళావిహీనం అయిపోయిన కళ్ళు, ఆ ఎముకలు, ఆ చర్మము మనం చూస్తున్నప్పుడు చాలా బాధపడతాం. అయ్యో ఎంత నిరుపేద కుటుంబమా, ఎంత నిరుపేదలా వీళ్ళు అని. ఇలాంటివి ఎన్నో దేశాలు, ఎన్నో మారుమూల ప్రాంతాలు ప్రపంచ పటంలో, ఆయా దేశాలలో ఉన్నాయి. ఈ విషయాన్ని యోసేపు అన్నలతో చెప్తున్నాడు. 6వ వచనం, 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ఇశ్రాయేలీలు, శేషమైన ఇశ్రాయేలీలను లెక్కింపలేని సముద్ర తీరములను ఇసుక రేణువుల్లా ఆకాశమండలమందున నక్షత్రాల్లా చేస్తాను అన్నాడు దేవుడు. ఆయన మా తాత అయిన అబ్రహాముకు దేవుడిచ్చిన మాట, మన తండ్రి ఇచ్చిన మాట, మిమ్మల్ని నేను బ్రతికించాలి. తాతయ్యకి ఇచ్చిన మాట, ఇస్సాకు తాతయ్య అయితే ఇస్సాకు తండ్రి అబ్రహాము ఏమవుతాడు? ముత్తాత అవుతాడు. 2 తరాలకు ముందు మన పితరుడైన అబ్రహాముకు దేవుడిచ్చిన మాట కళ్ళ కాకూడదు, అబద్ధం కాకూడదు. ఈ శేషం అనేది 5 ఏళ్ళు నా దగ్గర మీరు ఉండకపోతే, మీరు చచ్చిపోతే దేవుని మాట బొమ్మైపోద్ది అక్కడ. ఏటండి ఆయన, ఎంత ఆలోచన అండి యోసేపుకి. దేవుని తెలుసుకోవటం ఒక ఎత్తైతే, ఆ దేవుని సంకల్పంలోని కార్యక్రమాలను నెరవేర్చటం, దానికోసం నడుం కట్టుకుని నిలబడటం. ఈరోజు ఈ ప్రపంచ క్రైస్తవుల్లో ఎంతమందికి అర్థమైంది చెప్పండి? క్రిస్టియానిటీ అంటే అర్థం కాలేదండి. ఆ పేరులోనే ఉంది క్రైస్తవ్యం, క్రీస్తు, త్యాగం, దాతృత్వం, అర్పణ, బలియాగం. క్రిస్టియన్స్ అండి మనం. తండ్రికి ఇచ్చిన మాటను, తండ్రి మాటను నెరవేర్చడానికి భూమి మీదకి వ్రాయబడిన ప్రకారము వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినట్టుగా యేసుక్రీస్తు జీవితంలో మనం చూసాం. అలాగే మన పూర్వీకులలో ఈరోజు యోసేపుని చూస్తున్నాం.
శేషమా? ఈ శేషం చచ్చిపోద్ది. కనానులో ఈ కరువు కాలంలో నా తండ్రి కుటుంబాన్ని నేను నా దగ్గరికి రప్పించుకోకపోతే, మా ఫ్యామిలీని ఈజిప్ట్ దేశం రప్పించుకోకపోతే అన్నలు చచ్చిపోతారు, వదనలు చచ్చిపోతారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు చచ్చిపోతారు. 66 మంది. యోసేపు భార్య, యోసేపు ఇద్దరు కొడుకులతో 70 మంది అవుతారు ఈజిప్ట్లో. ఈ 66 మంది చచ్చిపోతే మా తండ్రి అబ్రహాముకి ఇచ్చిన మాట ఏం కావాలి? మా తండ్రి ఇస్సాకు ఇచ్చిన మాట ఏం కావాలి? మా తండ్రి యాకోబుకి ఇచ్చిన మాట ఏం కావాలి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాటిచ్చిన నా పరలోకపు తండ్రి ఏం కావాలి? మాటిచ్చిన పరలోకపు తండ్రి మాట ఏం కావాలి? ఎవరండి దేవుని మాట గురించి? దేవుని మాట గురించి అంత ప్రయాసం, అంత ఆలోచన. ప్రసన్నబాబు మాటల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క గొప్పతనాన్ని అమాయకులైన మనుషులు తెలుసుకోకముందే దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథంలోని ఆ మూలాలలోనికి వెళ్ళి చెప్తుంటే, దేవుని గురించి ఎవరండి తెలుసుకొని చెప్తారు? మనిషి చేసిన వాటికి, మనిషి కట్టుకున్న వాటికి వండర్స్ అని, మనిషి చేసుకున్న వాటికి మహాజ్ఞానం అని, మనుషులు చేసిన వాటిని వేణోళ్ళ పొగుడుకుంటూ వస్తున్నారే తప్ప, కన్న తండ్రి అయిన దేవుడు ఆయన చేసిన వాటికి ఎవరు వినమ్రులై తలలు దించి చేతులు జోడించారు చెప్పండరా? నా పరలోకపు తండ్రిని గొప్ప చేయాలని అనుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? నిజంగా సముద్ర మార్గాలను కనిపెట్టిన మాథ్యూ గారు బైబిల్ని ఎంత చక్కగా ఎక్కడుందో చూపించి తన చరిత్ర ముగిసిపోయిన చరిత్ర పుస్తకంలో రాయించాడు. చూసారా? అది గొప్పదరా. కానీ ఆ చరిత్రను మర్చిపోయి దాటవేసి చెప్పుకున్నారు. చూసారా? అతని నుంచి చరిత్ర, మాథ్యూ నుంచి, ఓషనోగ్రఫీలో తండ్రిని గొప్ప చేశాడు మాథ్యూ. కానీ చుట్టూ ఉన్న వాళ్ళకెందుకో పరలోకపు తండ్రి మీద ఈర్ష్య. అది ఒక మాథ్యూ మీద ఉన్న ఈర్ష్య, లేదా పరలోకపు తండ్రి మీద ఉన్న ఈర్ష్య. పరలోకపు తండ్రి మీదకి ఈర్ష్య సాతాను వలన వస్తే, తన చుట్టూ ఉన్న వాళ్ళ శాస్త్రవేత్తలు మాథ్యూ మీద ఈర్ష్యతో బైబిల్ను బయటపెట్టడం మానేశారు. ఇంచుమించు శాస్త్రవేత్తలు అందరూ అంతేనండి. అందరు శాస్త్రవేత్తలు అంతే. ఈ శాస్త్రవేత్తలో ఎలాంటి ఈర్ష్య విభేదాలు ఉంటాయో సింహగర్జంలో రాశాను, మీరు చూడొచ్చు. ప్రియులరా, తండ్రిని గనపరచడం. ఒక ఐన్స్టీన్ ఎలుగెత్తి చెప్పాడు బైబిల్ పట్టుకొని, బైబిల్ చదవండి అని చెప్పాడు. సరిపోద్ది అది? నువ్వు చదివితే నీకేం అర్థమైందో నువ్వు చెప్పగలిగితే నీ తండ్రి గురించి, తండ్రి రాయించిన మాటల గురించి మాట్లాడుతున్నావే తప్ప, అది ఒక మాట బైబిల్ చదవండి అని. ఇది ఎవరైనా చెప్తారు, ఐన్స్టీన్ చెప్పాలా? అంటే చాలా చిన్న చూపు చూశారండి వీళ్ళంతా. తండ్రిని చిన్న చూపు చూశారు. యోసేపు దగ్గరికి వస్తున్నాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట ప్రకారంగా సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల్లా ఉండవలసిన ఇశ్రాయేలీయులు ప్రస్తుతానికి శేషంగానే ఉన్నారు 66 మంది. ఈ 66 మందిని నేను ఈజిప్ట్ దేశానికి తీసుకొచ్చి 5 ఏళ్ళు పోషించకపోతే నా తండ్రి సంకల్పం ఏం కావాలి? పరలోకములో ఉన్న నా తండ్రి సంకల్పం ఏం కావాలి? నా తండ్రి మాట నెరవేరదే.
నా తండ్రి నా గురించి రాసుకున్న చరిత్ర అది యథార్థగాథగా నిలవదే. ఎంత ఆలోచించాడండి యోసేపు, చిన్నవాడైనా, 10 మందికి తమ్ముడైనా, బెన్యామీనుకు అన్నైనా, తెలిసినప్పటి నుంచి దేవుని గురించి ఆలోచించే ఈ మహనీయుడు తన్ను తాను మరలా ఎంత చక్కగా నెమరవేస్తూ అన్నదమ్ముల్ని బాధపడనీయకుండా, మనసులో వాళ్ళు నొప్పి పడకుండా వాళ్ళని ఓదారుస్తూ, ఏంటండి ఆయన హార్ట్. తన తండ్రుల మాటలు నిలబెట్టడానికి, ఆ తండ్రులకు దేవుడిచ్చిన మాటను, పరలోకపు తండ్రి మాట నిలబెట్టడానికి నిజంగా యోసేపు ఎంతగా ఆలోచించాడంటే అంతేనండి. ఫరో సింహాసనం మీద కూర్చున్నాడు, ఫరో రథం మీద తిరుగుతున్నాడు, ఫరో రాజమందిరాల్లో ఉంటున్నాడు. ఏమండి, ఎవరికైనా ఒక మాట అంటారండి, కలిగితే ఉన్నదాన్ని మర్చిపోతారని. అధికారానికి వెళ్తే అందరినీ మర్చిపోతారండి. ఎలక్షన్స్ ముందు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టిన నాయకులే పదవి వచ్చి ఢిల్లీలోనో హైదరాబాదులోనో లేదా మన రాజధానిలోనూ కూర్చుంటే ఆ తర్వాత మనం వెళ్తే ఉండి లేదనిపించుకుంటాడు, పట్టించుకోకుండా నాకు సంబంధం లేదని తిరుగుతాడు. అలాంటిది రాజనగర్లో ఉన్నప్పటికీ, ఈజిప్టు దేశంలో గొప్పవాడుగా పిలువబడినప్పటికీ, ఫరోతో పాటు ఆయన రథం మీద కూర్చున్న అంత గొప్పవాడికి దేవుని గురించిన ఆలోచన, దేవుని సంకల్పం గురించిన ఆలోచన, దేవుడు మాటను నెరవేర్చటానికి పట్టుదల యోసేపుకి. అంతటితో ఆగాడా? తన పూర్వీకుల చరిత్ర నిలబెట్టాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చరిత్ర. నా తండ్రులకు దేవుడిచ్చిన మాట నెరవేరాలంటే ఈ శేషాన్ని నేను తీసుకెళ్ళి కాపాడాలి. అలాగే ఎందుకు అనుకోవాలండి? నా ఫ్యామిలీని తీసుకెళ్తాను, నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాను, మరి నేను డెవలప్ అయ్యాను కదా, నా కుటుంబాన్ని కూడా డెవలప్ చేయాలి కదా, నేను యాక్టర్ అయ్యాను, నా కొడుకు యాక్టర్ అయిపోవాలి, నేను నాయకుడిని అయ్యాను, నా వాళ్ళు నాయకులు అయిపోవాలి. ఏమండి, ఇలాంటి ఆలోచనలతో కలిగి ఉన్న ఈ మానవాళిలో దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇన్ని ఆలోచనలు కలిగి ఉన్న మనిషి ఎవరండి చరిత్రలో మనకు చెప్పండి? పాత నిబంధనలో ఎలాంటి సందర్భాలు రాయబడ్డాయో మీకు అర్థం కావాలేనండి ఇవన్నీ చెప్తున్నాను. 5 ఏళ్ళు ఇలాంటి కష్టకాలం రాబోతుంది కదయ్యా. ఈ 5 ఏళ్లలో మీరు కనాన్లో చచ్చిపోతారు కదా ఆకలితో. అందుకే నా బంధాన్ని చెప్పాను, నేను ఎవరో మీకు పరిచయం చేసేసుకున్నాను, నిజం చెప్పాను మీకు. కనుక ఇది దేవుని వల్ల జరిగింది. ఇదంతా దేవుని వల్ల జరిగినటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల ఇశ్రాయేలీల్ని చూస్తానని దేవుడు మాటిచ్చాడు, అబ్రాహాముకు చూపిస్తానని. వాళ్ళు మరణించవచ్చు, కానీ దేవుని మాటలు మరణించవు, జీవించాయి. అది ఈజిప్టు దేశంలోనే వాళ్ళు లక్షలాదిగా పెరిగిపోయారు. ఇదిగో ఈ రప్పించిన తర్వాతే. రెండు సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. 6వ వచనం, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. అన్నలారా, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఏదో 11 పనులు వంగి నమస్కరించటం, తల్లిదండ్రులు కూడా నమస్కరించడం, అన్నలు నమస్కరించడం, తల్లిదండ్రులు నమస్కరించడం ఏంటో కలలు అనుకున్నారు కదా మీరు అవన్నీ. అది నా గొప్పతనాన్ని నిరూపించడానికి దేవుడు మీకు చూపించాడు. నన్ను గొప్పవాడిని చేయబోతున్నాడని దేవుడు చెప్పాడు. కానీ మీరు అసూయపడ్డారు నా మీద. అసూయ రాగద్వేషాలు పెంచుకున్నారు. నన్ను కావాలనుకోలేదు, మీరు నన్ను పోగొట్టుకోవాలనుకున్నారు, నన్ను చంపాలి అనుకున్నారు. కానీ మీరు బాధపడకండి, ఇది దేవుని వల్ల జరిగింది. వాళ్ళ తప్పులను తప్పులుగా చూపించకుండా వాళ్ళని మెప్పించేవానిగానే ఉంది. వాళ్ళని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడో చూడండి. మరి మళ్ళీ ఎంత రావాలి కదా మళ్ళా.
ఈ 66 మంది ఈజిప్ట్ దేశానికి రావాలి, మళ్ళీ వాళ్ళ కోపాలు పౌరుషాలు పంతాలు మమ్మల్ని అంత మాట అంటాడా, మచ్చి మనం వెళ్ళటం ఏంటి? చూసారా, చెప్పలేమండి. మనిషిలో ఎన్నో రకాలైన రాగద్వేషాలు ఉంటాయి. భవిష్యత్తు ఆలోచించరండి. ప్రస్తుతం రోషం ఉందా లేదా, నేను మాట మీద నిలబడేవాడిని, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని అని పౌరుషాలకి పంతాలకి పోయి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయండి చరిత్రలో. మనం అలా ఉండకూడదు. క్రిస్టియానిటీ ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచంలో 300 కోట్ల మంది ఏమి నేర్చుకున్నారు అంటే, నాకు ముందొచ్చిన వారు ఇవన్నీ నేర్పించలేదు వాళ్ళకి. పాత నిబంధనలో కథలు, క్రొత్త నిబంధనలో దీవెనలు. పాపాలు పర్వాలేదు, పోతాయి. పైన పాపాలనే చేయండి, యేసు రక్తం కడుగుతుంది అంటున్నారు అంతే. చచ్చిపోతే నువ్వు పీసుకెళ్ళిపోతున్నావు, సమాధానంలో ఉంటావు, శాంతిగా ఉంటావు, రెస్ట్ ఇన్ పీస్, ఆత్మని చేర్చుకో. ఈ పదాలే నేర్చుకున్నారు. ఆత్మని చేర్చుకోవడం అంత ఈజీయా? రెస్ట్లోకి వెళ్ళడం అంత ఈజీయా? ఈరోజు నా పిల్లలు మీరు ఆలోచించండి, ప్రపంచం అంతా ఏమైపోతుంది ఇలాంటి మాయలో, భ్రమలలో, మోసాలలో, మోసపూరితమైన బాధలలో, బోధలలో మునిగిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు. అందరూ కలసికట్టుగా నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మీద జాలి పడుతున్నాం. ఏం చేయగలం? చెప్పడానికి వెళ్తే కొడతామంటారు, చెప్పడానికి వెళ్తే మత మార్పిడి అంటారు, చెప్పడానికి వెళ్తే కేసులు అంటున్నారు, చెప్పడానికి వెళ్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. జాలిపడాలి. విననప్పుడు ఎందుకు చెప్పాలి చెప్పండి? వాడు విననివాడైతే ఎందుకు మనం చెప్పాలి? వింటేనే కదా మారతాడు. వినటానికి ఇష్టపడిన వాడు మారటానికి ఇష్టపడతాడని ఎలాగనుకుంటున్నావు నువ్వు? ఏదో సువార్త చేసేయాలి అనుకుంటున్నావు, కానీ వినేవారికే చెప్పండి. ప్రశాంతంగా కూర్చోబెట్టండి. అయ్యా 2 మాటలు చెప్పండి అని అడిగే పరిస్థితికి రప్పించండి. పవర్ పోగానే నెట్ ఆగిపోయింది. ప్రసంగం ఆపేసాను ప్రారంభించి. కానీ మీరంతా బాధపడిపోయారో నాకు తెలుసు. వినటానికి ఇష్టపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మీలాంటి స్వభావం కలిగిన వారు ఎవరున్నా వాళ్ళని కూర్చోబెట్టి నచ్చజెప్పండి, తప్పులేదు. ఉత్తరప్రదేశ్లో చట్టం చేశారు ఈ మధ్య, మత మార్పిడులు. ఇలా చట్టం ఇలా బయటకు వచ్చింది, గవర్నర్ సంతకం అయింది, కేసు ఫైల్ చేశారు. ఒక అమ్మాయిని, ఒక ఆడమనిషిని మతంలోకి మారమని ఒక ఆయన బలవంతం చేస్తున్నాడని. అది ఎంతవరకు నిజం తండ్రికే తెలియాలి. అంటే కత్తికట్టు ఉంది మన మీద. సాతాను మన మీద శత్రువర్గాన్ని తయారు చేసింది. మనం బైబిల్ని ఇంత ధీటుగా, ధాటిగా, శాస్త్రయుక్తంగా, శాస్త్రాన్ని మించి మనం చెబుతున్నామంటే, ఇలాగే వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఈ భారతావని క్రిస్టియానిటీకి లొంగిపోతుందని భయపట్టుకుంది వాళ్ళలో. కనుక మనం మంచి మాట్లాడినా మన మీదకి నేరారోపణ చేసి రావచ్చు. కనుక జాగ్రత్త. మా పిల్లలందరూ మాట్లాడటంలో నిదానించండి. ఏదో ఒక విధంగా మనల్ని భంగపాలు చేసి చట్టానికి నేరస్తున్న అప్పగిస్తారు. వాళ్ళు మిమ్మల్ని జనాల్లో పట్టుకుంటారు, కొడాలతో కొడతారు. ఇది మన పూర్వీకులు అనుభవించిన పద్ధతి. అది మనకు అమలు జరుగుతుంది, తప్పదు. ఏదైనా మన భద్రత మనం కాపాడుకోవాలి. మనం బయట ఉంటేనే కదా ఎవరికైనా చెప్పగలం. మన లోనకు పంపితే ఎవరికి చెప్పగలం? లోనకెళ్ళి ఖైదీల దగ్గర మాట్లాడతారా? మాట్లాడితే నన్ను ఖైదీల చేత చంపిస్తారు. చట్టం వాళ్ళ చేతిలోనే ఉంది. చట్టానికి భిన్నంగా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మీకు తెలియనివి కావు. జాగ్రత్త. ఉన్నది మీరే శేషం. మీరు కనబడకుండా పోతే మరికొద్ది మంది రాకుండా పోతారు.
అందరికీ, నా పిల్లలందరికీ చెప్తున్నాను, ఇలాంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ళు ప్రాణమును కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. కాబట్టి 8, దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాను. ఎంత పెద్ద మార్గం తెరిచాడు చూశారండి. ఇశ్రాయేలీలు సముద్ర తీరమునున్న ఇసుక రేణువుల్లా కనబడాలి అంటే యోసేపుని ఈజిప్టుకి ఫరోకే దేవుడుగా నియమించాడు. చూడండి, అంటే ఏ మాట యోసేపు నోట వచ్చిందో దేవుడుగా తల దించుకున్నాడు అనమాట. ఫరోకే దేవుణ్ణి. అది నేను సహనంతో సాధించాను, అది నేను ఓర్పుతో సాధించాను. నా మీద తప్పుడు కేసులు బనాయించి పొతీఫర్ భార్య ఒక తల్లి లాంటిది నా మీద అఘాత్యం చేయాలనుకునే రోజున నన్ను జైలుపాలు చేసింది తప్పుడు సాక్ష్యాలతో. నేనేం మాట్లాడలేదు. ఒకటి ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాను, దేనినైనా ఓర్పుతో గెలవగలం, పట్టుదలతో గెలవలేం. పిల్లలారా, నా పిల్లలారా, పట్టుదలలు వద్దు, పట్టింపులు వద్దు, ప్రతిదాన్ని సహించుకుందాం. దేవుని మనసు ప్రపంచానికి చెబుదాం. దేవుడు తెలుసుకునేటట్టు మనుషుల మనోనేత్రాలు తెరవాలి, వాళ్ళ మనోనేత్రాలు తెరవాలి. ఎంత ప్రేమామయుడో, ఎంత సాహసోపేతుడో మన కన్న తండ్రి. మాట మీద నిలబడేవాడు, మనకు చరిత్ర రాసినవాడు, చరిత్ర పుటలలో మనల్ని పంపినవాడు, తరాలలో పుట్టించినవాడు. కారణజన్ములుగా 760 కోట్ల మంది కారణజన్ములే. కానీ నిష్కారణంగా పోయారు వాళ్ళంతా. నిష్కారణంగా. కారణం ఉన్నవాళ్ళు కారణం లేకుండా పోయారు. కారణజన్ములు కాకుండా పోయారు. వేస్ట్ అయిపోయారు. చూడండి, వేస్ట్. మీరు కారణజన్ములు రా అంటే వాళ్ళు ఏమనవుతారా? వ్యంగ్యంగా ఉంటుంది ఆ మాట వాళ్ళకి. కారణజన్మున్నా నేనా? దేవుడు కారణజన్ముడు అంటాడు, దేవుడు పంపినవాడు కారణజన్ములు అంటాడు. మరి వాడు కాదు. దేవుడు అబ్రహాము కళలు పండించటానికి దేవుడు కన్న కళలు. అబ్రహాంకి 1-2 పిల్లలు చాలు. పిల్లలు లేని కాలంలో ఆ 2 పుట్టేశారు. ఇస్సాకు పుట్టాడు, ఇష్మాయేలు పుట్టాడు. చాలు ఆయనకి. అబ్రహాముకి ఆకాశ నక్షత్రములంతటి సైన్యం కావాలా పిల్లలు? దేవుడికి కావాలి. దట్ ఈస్ ద టాప్ సీక్రెట్. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలు చూడు, బయటికి రా, లెక్కపెట్టు, నీ సంతానాన్ని ఇంత గొప్పగా చేస్తాను అని అన్నాడు. అంటే ఎందుకు అంత సంతానాన్ని అబ్రహాముకి ఇస్తామనుకున్నావు కన్న తండ్రి? నీకు కావాలి గనుక. వాళ్ళు ఏమంటే తండ్రి మనస్సు ఎక్కడ అర్థం చేసుకుంటారా? ఏంటండి ఆయన మనస్సు? ఆయనకు పిల్లలు కావాలి అనుకొని అబ్రహాముకు పిల్లలు సముద్ర తీరమున ఇసుక రేణువుల్లో ఆకాశ నక్షత్రముల్లా చేస్తావా? మీకు కావాలని అడగొచ్చు కదా తండ్రి. అబ్రహాం అనలేదండి. అమాయకుడు.
ఎదురు మాట చెప్పనివాడు, విశ్వాసులకు తండ్రి. కన్న తండ్రికి పిల్లలు కావాలి. ఇది అబ్రహాము అనకముందే, అబ్రహాముతో దేవుడు చెప్పకముందే కన్న తండ్రి. జగత్తు పునాది వేయబడక మునుపే తనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముకు కావాలని, ఇస్సాకుకు కావాలని, యాకోబుకు కావాలని కాదు. యెషయా అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇప్పుడు మర్చిపోకండి 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నప్పటికి అబ్రహాం పుట్టాడా, యాకోబు పుట్టాడా? తండ్రి మనస్సు అర్థమైందా మీకు? మీ కన్న తండ్రి మనసు. ఆయనకు పిల్లలు కావాలని మనసు నెమ్మదిగా మాట్లాడుకుంటే, మన తండ్రికి వెరబడకుండా మనం మాట్లాడుకుంటే, ఏమండి తమ్ముడు చెలాయ్ ఆయనకు పిల్లలు కావాలని. అబ్రహాముకి సముద్ర తీరమును నిష్కరేణువుల అంత సంఖ్య ఆయనకి కావాలి. ఆయన పిల్లలు మహాకాశాలలో ఉన్నాడు ఆయన. దాని నిండా తన సంతానం కనిపించాలి, కళ్ళతో చూసుకోవాలి ఆయన. తన పిల్లలందరూ తన ముందు ఉండాలి, డాడీ అని పిలవాలి. ఆయన కోరిక. మనలో కోరిక పుట్టించి, మనకు వరాలిచ్చి, మనకు పిల్లలిచ్చి, ఏంటండి ఆయన లవ్ ఏంటండి చెప్పండి? తెస్తాడు, స్వీట్ ఏదో తెచ్చాం పిల్లలకి ఇస్తాం. మార్కెట్లో క్యాష్ పే చేసి తీసుకొచ్చిన స్వీటు నీ పిల్లలకి నువ్వు కదా తండ్రి. అవును, వాళ్ళకి ఇచ్చావు కదా. ఇచ్చా నా పిల్లలకి. మళ్ళా వాళ్ళని అడుగుతున్నావేంటి? అమ్మ నాకు వచ్చి పెట్టవా? కొనుకొచ్చిన తండ్రే బిడ్డల చేతికిచ్చి అడుగుతున్నాడు అంటే, పిల్లలు కావాలనుకునే తండ్రి పిల్లలకే పిల్లల్ని ఇస్తున్నాడు. సముద్ర తీరమున ఇసుకరేణువుల ఇశ్రాయేలీలు. ఎంత సంకల్పం ఉందా, దయా సంకల్పం. ఇంత సంకల్పం ఉండబట్టే శేషం ఉన్న 66 మందిని కాపాడడానికి యోసేపు తన చరిత్రలో, తన జీవిత యథార్థ గాథలో వాస్తవాలు చెబుతున్నాడు అన్నలతోనే. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. ఇది యోసేపుకి అర్థమైపోయింది, యోసేపుకి అర్థమైపోయింది, పిడి సుందరరావుకి అర్థమైపోయింది. పిడి సుందరరావు తన పిల్లలందరికీ అర్థమైపోయేటట్టు చెప్పేశాడు. ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు నా తండ్రి? నన్ను చూసి నవ్వుకుంటాడు. అలాగే కదండి అంటాడు. చెప్పేశావు. మరి వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు తండ్రి? నా దగ్గర సమాధానం ఉంది నా తండ్రికి ఇవ్వటానికి. చెప్పేశాను, చెప్పాలి. ఎన్ని రాశావు గ్రంథంలో? 66 పుస్తకాలలో నీ మనస్సులోని అమూల్యమైన భద్రపరచబడిన మాటలు మాకు వెలుగులోకి తీసుకొచ్చి చూపించావు. మరి ఇవన్నీ చెప్పొద్దా? నువ్వు నాకు ఇచ్చిన పిల్లలు, నీ మాటలతోనే కదా వాళ్ళకన్నాను. మరి నీ మాటలన్నీ వాళ్ళకి ఇవ్వాలి కదా. చెప్పేశావు, బేష్ అంటాడండి తండ్రి. ప్రియులారా, పిల్లలారా, మీ నాన్నతో, పరలోకపు తండ్రితో
మంచి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండండి. పగలు ప్రతీకారాలు, కక్షలు, గొడవలు, అల్లర్లు వద్దండి. ఇవి వద్దు. ఇవి తీసుకునే టైం లేదు. మనకు అర్థం కాదు. మహాజ్ఞానం గుట్టలుగా ఉంది బైబిల్లో. ఒకరి మీద ఒకరికి తేడాలు, ఒకరి మీద ఒకరి కలతలు, ఒకరి మీద ఒకరి కొండేలు. దీనికి టైం ఎక్కడుంది? మనం యోసేపు తన చరిత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. ఆదాము తన చరిత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. హానోకు తన చరిత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. నోవహు తన చరిత్ర ముగించుకొని వెళ్ళిపోవాలి. ఎందరో బైబిల్లో ఉన్న మన మూల పురుషులు, పెద్దలు, శ్రేష్ఠులు వాళ్ళ పనులను ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అందులో వాళ్ళకి ఇచ్చిన జీవిత కాలంలో ఆ కాలాన్ని నిర్వీర్యం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా తొందరగా ఫినిష్ చేయి. వ్రాయబడిన ప్రకారము నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ప్రభు ఇస్కరియోతుతో. మనిషి కుమారుడు రాయబడిన ప్రకారము పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఎంత తప్పు చేసావా ఇస్కరియోతు! నీ కాలాన్ని పాడు చేసుకోకు. దేవుడు నీకు ఇచ్చాను ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి హెల్త్, మంచి చూపు, మంచి గొంతు, మంచి మాట. ఇదిచ్చిన దేవునికి నువ్వు కైవసం చేయాలి. ఇవన్నీ జీవితంలో చివరి ఘట్టం వరకు వాటిని భద్రపరచుకోవాలని కన్న తండ్రికి అదే ఆయనకు నైవేద్యం, బలి, సజీవ యాగంగా. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం.